టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ది అల్టిమేట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. మార్చి 9వ తేదీన రెండు జట్లు తాడోపేడో తేల్చుకోబోతున్నాయి. ఒకవైపేమో అన్డిఫీటెడ్గా ఫైనల్కి వచ్చిన మన టీమిండియా, కానీ అదర్ హ్యాండ్ చూసుకుంటే అండర్ డాగ్స్ న్యూజిలాండ్ చాలా సైలెంట్గా వచ్చి మ్యాచ్లు గెలుస్తూ ఉంటారు. రెండు జట్ల మధ్య ఒక ఐసీసీ నాకౌట్ మ్యాచ్ అంటే అది చాలా వరకు టీమిండియా ఫ్యాన్స్నే కంగారు పెడుతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ టీం ఇప్పుడు కూడా నాకౌట్ మ్యాచెస్లో మన టీమిండియాకు హార్ట్ బ్రేక్ మిగులుస్తూ వచ్చారు. మెయిన్లీ 25 ఏళ్ల క్రితం ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ, ఇదే ఫైనల్ మ్యాచ్ వాళ్ళు మన టీమిండియాను ఓడించి కప్ గెలుచుకున్నారు. 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ టీం మన వాళ్ళకి చేసిన గాయం ఇంకా కొంతవరకు పచ్చిగానే ఉంది. ఎస్పెషల్ ఆ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం గెలుస్తుందని చెప్పి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. మన టీమిండియానే ఫేవరెట్స్గా ఉన్నారు, వాళ్ళే గెలుస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ న్యూజిలాండ్ టీం చాలా సైలెంట్గా మన టీమిండియా ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. హార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ 25 ఏళ్లకు ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. మరి ఈ మ్యాచ్లో మన టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా, లేకపోతే మరోసారి న్యూజిలాండ్ టీం ఇంకో హార్ట్ బ్రేక్ మిగులుస్తారా? దీని గురించి తెలియాలంటే మనం ఖచ్చితంగా ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్లీ మ్యాచ్కి సంబంధించి పిచ్ రిపోర్ట్, అలాగే టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలి, అండ్ ఆల్సో మన టీమిండియా ప్లేయింగ్ 11 కాంబినేషన్, ఇలా చాలా విషయాల్లో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. వాటింటి గురించి క్లారిటీ రావాలంటే మీరు ఈ వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడాలి. ముందుగా వెన్యూ విషయానికి వస్తే అందరికీ తెలుసు, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. రెండు జట్లు అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోసారి గ్రౌండ్లో తలపడబోతున్నాయి. ప్రీవియస్గా ఇదే గ్రౌండ్లో గ్రూప్ స్టేజ్లో తలపడ్డారు, అండ్ ఆ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో మన టీమిండియా గెలిచింది. అయితే ఆ మ్యాచ్ ఆడిన పిచ్కు ఈ ఫైనల్ మ్యాచ్ ఆడబోయే పిచ్కు డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఏ పిచ్ యూజ్ చేయబోతున్నారో ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది, అది కూడా క్రిక్ బజ్ వాళ్ళు ఇచ్చారు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అయితే ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ఏ పిచ్ మీద అయితే ఆడారో ఆ పిచ్ని యూజ్ చేయబోతున్నారంట. విచ్ మీన్స్ ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ ఎలా ఉంటుందో మనం కొంతవరకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మనమైతే ఇండియా పాకిస్తాన్ గేమ్లో చూసాం, పిచ్ చాలా స్లగ్గిష్గా ఉంది, బ్యాట్స్మెన్ ఈజీగా రన్స్ కొట్టలేకపోయారు. ఈవెన్ దో మన టీమిండియా మ్యాచ్ గెలిచినప్పటికీ చాలా కష్టపడి చేశారు. మరోసారి అయితే మనం ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అలాంటి పిచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రన్స్ అంత ఎక్కువగా రావు, మోస్ట్ లైక్లీ 260, 270 కొట్టినా సరే విన్నింగ్ టోటల్గా మారిపోవచ్చు. ఎస్పెషల్ ఆ మ్యాచ్ల పిచ్ మీద మనం స్పిన్ బౌలర్స్కి ఎక్కువ అసిస్టెంట్స్ దొరకడం చూసాం. మన టీమిండియా తరపున 3 స్పిన్నర్స్ కలిపి 5 వికెట్లు తీసుకున్నారు. అండ్ ఆల్సో పాకిస్తాన్ స్పిన్నర్స్ కూడా ఈ పిచ్ మీద చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశారు. మెయిల్ అబ్రార్ అహ్మద్ 10 ఓవర్స్లో కేవలం 28 పరుగులు మాత్రం ఇచ్చాడు. క్లియర్లీ మ్యాచ్ ఆడబోయే పిచ్ ఎక్కువగా స్పిన్ బౌలర్స్కి అనుకూలించబోతుంది. అది ఫస్ట్ బౌలింగ్ చేసినా సరే, లేకపోతే సెకండ్ బౌలింగ్ చేసినా సరే. మెయిన్లీ సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేసినప్పుడైతే ఇంకా కళ్ళు మూసుకుని స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. నిజంగా పసిపోయిన పాకిస్తాన్కి చెందిన స్పిన్నర్స్ అంత మంచిగా బౌలింగ్ చేశారంటే ఇంకా క్వాలిటీ స్పిన్నర్స్ ఏ రేంజ్లో బౌలింగ్ చేయగలరో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఫైనల్ మ్యాచ్ కోసం అయితే ఒక లో స్కోరింగ్ స్పిన్ వికెట్ని మనం చూడబోతున్నాం. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 62 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ 62 వన్డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 మ్యాచ్లో గెలిస్తే, చేస్ చేసిన టీమ్స్ 37 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 220 రన్స్గా ఉంది. క్లియర్లీ స్టాట్స్ బట్టి అయితే ఇది ఒక హై స్కోరింగ్ వెన్యూ కాదని మనకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం చేస్ చేసిన టీమ్స్కు ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీనే తీసుకోండి, మన టీమిండియా 3 మ్యాచ్లో చేస్ చేసి గెలిచారు. బట్ ఎనివే ఈ ఫైనల్ మ్యాచ్లో అలాంటి అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. అంటే చేస్ చేసిన టీమే మ్యాచ్ గెలుస్తుందని చెప్పి చెప్పడానికి లేదు. ఎందుకంటే దుబాయ్ గ్రౌండ్లో క్లియర్లీ సెకండ్ హాఫ్లో డ్యూ ఫ్యాక్టర్ రావట్లేదు. దీంతో చేస్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ టీం మన టీమిండియా మీద చేస్ చేసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో కళ్ళారా చూసాం. మన టీమిండియా 3 మ్యాచ్లు చేసి గెలిచారంటే అది మన టీమిండియా సత్తా. మన వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి కండిషన్స్కి ఎదురీతి మ్యాచ్ గెలిచారు. అంతేగాని కండిషన్స్ సహకరించడం వల్ల మన వాళ్ళు మ్యాచ్ గెలవలేదు. సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ మీద టాస్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు. బట్ ఎనివే రెండు టీంల యొక్క మైండ్ సెట్ మాత్రం మోస్ట్ లైక్లీ టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేయాలన్నట్టే ఉంటారు. ఎందుకంటే ఇదొక బిగ్ ఫైనల్ మ్యాచ్, ఆబ్వియస్లీ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ముందు బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డ్ మీద రన్స్ పెడితే ఆటోమేటిక్గా చేసే టీం మీద ప్రెజర్ పెట్టొచ్చు. అట్ ది సేమ్ టైం ముందే చెప్పుకున్నాం, పసికొండ పాకిస్తాన్ స్పిన్నర్స్ సెకండ్ హాఫ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలాంటిది ఇండియా మరియు న్యూజిలాండ్ రెండు జట్ల దగ్గర క్వాలిటీ స్పిన్ అటాక్ ఉంది. దీంతో అలాంటి స్పిన్నర్ సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేస్తే పిచ్ నుండి ఎంత ఎలాంటి హెల్ప్ రాపట్టగలరో మనం ఊహించవచ్చు. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అయితే నో డౌట్ పిచ్ ఖచ్చితంగా స్పిన్నర్స్కి మరింత అనుకూలంగా మారుతుంది. దీనివల్ల టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ టీం వాళ్ళైతే ముందే బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో మన టీమిండియా మీద ఒక మాదిరి టార్గెట్ కూడా చేయలేకపోయారు. అండ్ ఆల్సో సెమీఫైనల్లో చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచారు. మోస్ట్లీ న్యూజిలాండ్ టీం యొక్క స్ట్రెంత్ ముందు బ్యాటింగ్ చేయడమే. దీంతో వాళ్ళైతే ఖచ్చితంగా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. వేరేజ్ మన టీమిండియా విషయానికి వస్తే టాస్ గెలుస్తారంటారా? ఇప్పటికే మన వాళ్ళు వరుసగా 14 మ్యాచ్లో టాస్ ఓడిపోయారు. మరి ఈ మ్యాచ్లోనే గెలుస్తారంటే నాకు డౌటే. ఒకవేళ గెలిస్తే మన వాళ్ళు ముందు బ్యాటింగ్ తీసుకుంటారు, లేకపోతే ఫీల్డింగ్ చేయాలి. నడితే మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేయడమే బెటర్ అనుకుంటున్నా.
ఎందుకంటే మన వాళ్ళు ఇటు తిరిగి 4 స్పిన్నర్స్తో వెళ్తున్నారు. దీంతో మన బౌలర్ సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేస్తేనే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా 4 స్పిన్నర్స్తో ఫస్ట్ బౌలింగ్ చేస్తే అంత అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. అయితే కొంతమంది అనొచ్చు, మన వాళ్ళు చేస్తున్నప్పుడే మ్యాచ్లు బాగా గెలుస్తున్నారు కదా అని చెప్పి. సో మనమైతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మన వాళ్ళు 3 మ్యాచ్లు ఎవరి మీద గెలిచారు? బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా. సో 3 జట్ల దగ్గర ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళ స్పిన్ అటాక్ అంత స్ట్రాంగ్గా లేదు. దీనివల్ల మన వాళ్ళు చేజింగ్లో విన్ను పుల్ ఆఫ్ చేయగలిగారు. వేరే న్యూజిలాండ్ టీం చూసుకుంటే చాలా మంచి స్పిన్ అటాక్ ఉన్న టీం. ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్ మ్యాచ్లో చూసాం. వాళ్ళ స్పిన్నర్స్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ మీద కూడా బాగా బౌలింగ్ చేశారు. మెయిన్ వాళ్ళ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పిచ్ నుంచి ఏమాత్రం మలుపు లభించినా బేవచ్చంగా మారిపోతాడు. సో మన వాళ్ళకి కనుక ఫైనల్ మ్యాచ్లో చేజింగ్ వస్తే అంత ఈజీగా ఉండకపోవచ్చు. మరీ ముఖ్యంగా న్యూజిలాండ్ టీం కనుక ఒక 270 రన్స్ కొట్టారా ఇంకా చేస్ చేయడం చాలా కష్టం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మోస్ట్లీ మన టీమిండియా కూడా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగే తీసుకుంటారేమో అనుకుంటున్నా. మరి మీరు మన టీమిండియా ముందు బ్యాటింగ్ చేస్తే బెటరా లేకపోతే చేస్తే బెటరా కింద కామెంట్ చేయండి. ఇక రెండు టీంలో క్యాటెడ్ స్టాట్స్ గురించి ఆల్రెడీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అప్పుడు చెప్పుకున్నాం. మన టీమిండియాకు ఓవరాల్గా చూసుకుంటే చాలా మంచి అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 2 జట్ల మధ్య 119 మ్యాచ్లు జరిగితే 61 మ్యాచ్లు మన వాళ్ళే గెలిచారు. 50 మ్యాచ్లు న్యూజిలాండ్ టీం గెలిచింది. అయితే ఐసీసీ ఈవెంట్స్లో చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ రివర్స్. మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. న్యూజిలాండ్ టీంకు మన టీమిండియా మీద ఈ ఐసీసీ మ్యాచెస్లో చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ డబుల్ విన్ పర్సెంటేజ్ ఉంది. సో ఐసీసీ ఈవెంట్స్లో అయితే ఖచ్చితంగా మన వాళ్ళు న్యూజిలాండ్ టీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ నాకౌట్ మ్యాచెస్. ఇప్పటివరకు న్యూజిలాండ్ టీం 2 సార్లు ఐసీసీ కప్స్ గెలుచుకున్నారు. అండ్ వాళ్ళు కప్ గెలుచుకున్న 2 సార్లు కూడా ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియాని డిఫీట్ చేశారు. 2000 సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అండ్ 2021 WTC ఫైనల్. ఈ 2 సందర్భాల్లో కూడా వాళ్ళ ఒపోనెంట్ మన టీమిండియానే. అలాగే ఓవరాల్గా చూసుకుని 2 జట్ల మధ్య మొత్తం 4 ఐసీసీ నాకౌట్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 4 మ్యాచ్లు న్యూజిలాండ్ వాళ్ళు 3 గెలిచారు. మన టీమిండియా 1 గెలిచింది. సో ఖచ్చితంగా ఈ నాకౌట్ మ్యాచెస్లో అయితే మన టీమిండియా న్యూజిలాండ్ టీంతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మన టీమిండియాకి కలిసి వచ్చే విషయం దుబాయ్ స్టేడియం. సో ఇప్పటివరకు మన టీమిండియా గ్రౌండ్లో ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 10 వన్డే మ్యాచ్లు ఆడితే 9 గెలిచారు. 1 మ్యాచ్ టైగా ముగిసింది. వేరే న్యూజిలాండ్ టీం చూసుకుంటే ఈ గ్రౌండ్లో 3 వన్డే మ్యాచ్లు ఆడారు. బట్ 3 2 ఓడిపోయారు. మిగిలిన మ్యాచ్ నో రిజల్ట్. అంటే న్యూజిలాండ్ టీంకి గ్రౌండ్లో ఇప్పటివరకు 1 వన్డే విన్ కూడా లేదు. వేరే మన టీమిండియాకి ఇప్పటివరకు గ్రౌండ్లో 1 వన్డే లాస్ కూడా లేదు. సో విషయంలో అయితే ఖచ్చితంగా మన టీమిండియాకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే 2 జట్లు ప్రీవియస్గా తలపడ్డ 3 ఐసీసీ వన్డే మ్యాచెస్లో కూడా మన టీమిండియానే గెలిచింది. వన్డే వరల్డ్ కప్లో 2 సార్లు ఓడించారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో కూడా మన వాళ్ళు న్యూజిలాండ్ టీంని ఓడించారు. సో ఎప్పుడో పాస్ట్ రికార్డ్ న్యూజిలాండ్ టీంకి అనుకూలంగా ఉంది. కానీ రీసెంట్ ఫామ్ మాత్రం మన టీమిండియాది బాగుంది. బట్ ఎనివే మనమైతే న్యూజిలాండ్ టీంని అసలు ఎక్కడ కూడా లైట్ తీసుకోకూడదు. చాలా డేంజరస్ టీం అది. సో ఖచ్చితంగా 2 జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ అయితే దెబ్బగానే ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పట్టడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే మనమైతే ముందు న్యూజిలాండ్ టీం గురించి మాట్లాడుకోవాలి. సో ప్రజెంట్ ఈ టీం అయితే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకంటే కప్ గెలవడం న్యూజిలాండ్ టీంకి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు వైట్ బాల్ ఫార్మాట్స్లో ఐసీసీ ట్రోఫీ గెలిచి చాలా కాలం అయిపోతుంది. ఎప్పుడో 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నారు. బట్ ఆ తర్వాత మాత్రం వాళ్ళకి లిమిటెడ్ అవర్స్ ఫార్మాట్లో ఒక ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. సో న్యూజిలాండ్ టీం ఇప్పటివరకు 6 ఐసీసీ ఫైనల్స్ ఆడారు. బట్ 6 ఐసీసీ ఫైనల్స్లో 2 గెలుచుకున్నారు. 4 ఇంట్లో ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్డే ఫార్మాట్లో జరిగిన 3 ఫైనల్స్లో ఓడిపోయారు. 2009 సిటీ ఫైనల్ ఓడిపోయారు. 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్. అలాగే 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్. సో న్యూజిలాండ్ టీంకి అయితే ఐసీసీ వన్డే ఫైనల్స్లో అంత మంచి రికార్డ్ లేదు. ఈవెన్ వాళ్ళకి రీసెంట్గా చూసుకుంటే 2021 T20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా టీం మీద ఓడిపోయారు. సో డెఫినెట్లీ న్యూజిలాండ్ టీం అయితే ఐసీసీ ట్రోఫీస్ విషయంలో చాలా డ్రాట్ను ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఎలాగైనా సరే ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఆ డ్రాట్ని ఎండ్ చేయాలని చూస్తారు. సో ప్రజెంట్ అయితే టీం యొక్క బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది అండ్ ఫీల్డింగ్ విషయానికి వస్తే ఓవర్ ద మూన్ అదరగొట్టేస్తున్నారు. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ టీం ఈ టోర్నమెంట్లో తక్కువ మిస్టేక్స్ చేసిన టీం. అలాగే చాలా కన్సిస్టెంట్గా ఆడుతూ 3 డిపార్ట్మెంట్స్లో కూడా బాగా ఎక్సెల్ అయిన టీం కూడా వాళ్ళదే. సో న్యూజిలాండ్ టీంకు బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్, టామ్ లాథమ్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్లీ కేన్ విలియమ్సన్ మరియు డారెల్ మిచెల్ వీళ్ళిద్దరికీ మన టీమిండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే ప్రజెంట్ ఫామ్లో కూడా ఉన్నారు. ఇక రచిన్ రవీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సిటీ 2025లో ఆల్రెడీ 3 మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టాడు. అలాగే టామ్ లాథమ్ తీసుకుని ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. సో 4 బ్యాట్స్మెన్తో మన టీమిండియా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళతో పాటు విలియంగ్ మరియు గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళు కూడా డేంజరస్ ప్లేయర్సే. మెయిన్లీ విలియంగ్ మన టీమిండియా మీద సైలెంట్గా రాణించేస్తూ ఉంటాడు. అలాగే గ్లెన్ ఫిలిప్స్ మరియు మైకెల్ బ్రేస్వెల్ లాంటి వాళ్ళు ఎంత డ్యామేజ్ చేయగలరో మనం ఆల్రెడీ చూసాం. సో ఖచ్చితంగా న్యూజిలాండ్ టీం బ్యాటింగ్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ వాళ్ళ బౌలింగ్ చూసుకున్న పేస్ అండ్ స్పిన్ 2 కూడా ఈక్వల్గా ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ మన టీమిండియాతో జరిగిన మ్యాచ్లో స్పిన్ పిచ్ మీద కూడా 5 వికెట్లు తీశాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంత క్వాలిటీ పేసర్ అనేది. అలాగే అతనితో పాటు యంగ్స్టర్స్ అయిన కైల్ జామిసన్ మరియు విల్ ఓరుక్ ఇద్దరు కూడా తమ హైట్తో షార్ట్ బాల్స్ వేస్తూ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతున్నారు. సో ఖచ్చితంగా న్యూజిలాండ్ పేస్ అటాక్ కూడా మన టీమిండియాని ఇబ్బంది పెట్టగలదు. అండ్ ఆల్సో స్పిన్నర్స్ చూసుకున్న మిచెల్ శాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్ అండ్ రచిన్ రవీంద్ర ఈ 4 కూడా చాలా బాగా వేస్తున్నారు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ సెమీఫైనల్ అతనే మ్యాచ్ని మలుపు తిప్పాడు.
సో ఫర్ మీ ఆన్ ది పేపర్ చూసుకొని ఆన్ ది ఫీల్డ్ చూసుకొని న్యూజిలాండ్ టీంకి పెద్దగా లూప్ హోల్స్ లేవు. వాళ్ళకి ఏమైనా లూప్ హోల్ ఉంటుందంటే ఈ మ్యాచ్లో మ్యాట్ హెన్రీ ఆడకపోతే వాళ్ళకి డిసడ్వాంటేజ్గా మారుతుంది. సో మనమైతే మ్యాట్ హెన్రీ విషయంలో ఇంజరీ కన్సర్న్ చూసాం. సెమీఫైనల్ మ్యాచ్లో క్లాస్ అండ్ క్యాచ్ తీసుకున్నప్పుడు ఇంజరీ అయ్యాడు అతను. మరి దాని నుంచి కొలిగిన అతని మ్యాచ్లో ఆడతాడా లేదనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బట్ నాకు తెలిసి మోస్ట్ లైక్లీ న్యూజిలాండ్ టీం అతను పుష్ చేస్తుంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. లేదు ఇంకా మ్యాట్ హెన్రీ ఆడే పొజిషన్లో లేడనుకుంటే అప్పుడు నాథన్ స్మిత్ని తీసుకొస్తారు. సో నాకు తెలిసి న్యూజిలాండ్ టీం ఈ ఫైనల్ మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ లెవెల్ని ఒక్క మార్పే చేయొచ్చు. కొంతమందిని విలియంగ్ని పక్కన పెట్టి డివాన్ కాన్వేని ఆడించవచ్చు అని చెప్పి అంటున్నారు. బట్ నేనైతే స్టిల్ విలియంగ్తోనే వెళ్తారనుకుంటున్నా, ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం విలియంగ్ మన టీమిండియా మీద బాగా ఆడాడు. సో మోస్ట్ లైక్లీ న్యూజిలాండ్ టీం తమ ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పులు చేయదు. ఒకవేళ హెన్రీ ఇంజరీ అయితే నాథన్ స్మిత్ వస్తాడు తప్ప, లేకపోతే మళ్ళీ సేమ్ ప్లేయింగ్ లెవెల్తో వస్తారు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే న్యూజిలాండ్ టీంకి ఏమాత్రం తీసిపోయినట్టుంది. సో మన టీమిండియా దగ్గర కూడా చాలా మంచి బ్యాలెన్స్ ఉంది. మెయిన్గా బ్యాటింగ్ డెప్త్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మన వాళ్ళ దగ్గర బేపచ్చమైన బ్యాటింగ్ డెప్త్ ఉంది. అట్ ది సేమ్ టైం బౌలింగ్లో చూసుకున్న మన పేసర్స్ మరియు స్పిన్నర్స్ రెండు డిపార్ట్మెంట్స్ కూడా బాగానే వేస్తున్నారు. సో మనమైతే ఆల్రెడీ ఐసీసీ ఫైనల్స్లో మన టీమిండియా రికార్డు గురించి నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం, దీంతో మళ్ళీ చెప్పట్లేదు. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియాకి ఏదైనా అగైనెస్ట్గా ఉందంటే అది మనం పెట్టే ప్రెజరే. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మన టీమిండియా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో మన ప్లేయర్స్ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. బట్ స్టిల్ మన స్క్వాడ్లో ఉన్న చాలా ప్లేయర్స్ ప్రీవియస్గా ఐసీసీ ఫైనల్స్లో ఆడారు. దీంతో ఒత్తిడిని అధిగమించి బాగా పర్ఫామ్ చేయగలరనే నమ్మకం నాకైతే ఉంది. సో ప్రజెంట్ మన టీమిండియా బ్యాటింగ్లో చూసుకుంటే కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఏం చేయగలరో మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం. కానీ గత 2 మ్యాచ్లో చూసుకుంటే ఓపెనర్స్ దగ్గర నుండి మంచి స్టార్ట్లు రాలేదు. ఎస్పెషల్లీ కెప్టెన్ రోహిత్ శర్మ తనకు వచ్చిన స్టార్ట్ని పెద్దగా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. అండ్ శుభ్మన్ గిల్ చూసుకున్న లాస్ట్ 2 మ్యాచెస్లో కాస్త నిరాశపరిచాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అతను కంబ్యాక్ చేస్తే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. అండ్ ఆల్సో మన టీమిండియా కెప్టెన్ కూడా తన స్థాయికి తగ్గట్టు రాణిస్తే డెఫినెట్లీ మంచి స్కోర్ కొడతారు. సో తెలిసి బ్యాటింగ్ పరంగా మన టీమిండియాకు ప్రాబ్లమ్స్ లేవు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, అలాగే లోవర్ ఆర్డర్ 3 కూడా ఆల్రెడీ టెస్ట్ అయిపోయి ఉన్నాయి. ఇక బౌలింగ్లో చూసుకున్నది స్టార్ పేసర్ సెమీఫైనల్ మ్యాచ్లో సెన్సేషనల్ బౌలింగ్ చేశాడు. అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా కూడా అతనికి మంచి సపోర్ట్ని ఇస్తున్నాడు. సో మనం ఆల్రెడీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అప్పుడే చెప్పుకున్నాం, షమీకి న్యూజిలాండ్ టీం మీద బేపచ్చమైన రికార్డు ఉంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో మరీ స్పిన్కి అనుకూలమైన కండిషన్స్ ఉండడం వల్ల అతనికైతే వికెట్లు పడలేదు. బట్ స్టిల్ ఆ మ్యాచ్లో కూడా అతను బాగానే బౌలింగ్ చేశాడు. సో ఖచ్చితంగా షమీ అయితే మనకి మరోసారి స్ట్రైక్ బౌలర్గా ఉంటాడు. బట్ గేమ్ను సాధించబోయేది మాత్రం మరోసారి మన స్పిన్నర్సే. మేలీ ది యాక్యురసీ స్టార్స్ జడేజా అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా అద్భుతమైన యాక్యురసీతో బౌలింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా లైన్ అండ్ లెంత్ని మిస్ చేయకుండా ప్రాపర్గా బౌలింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఒపోనెంట్ టీంకి మిడిల్ ఓవర్స్లో ఈజీగా రన్స్ రావట్లేదు. సో ఖచ్చితంగా ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్స్ మరోసారి మన టీమిండియాకు కీలకంగా మారుతారు. అయితే గేమ్ చేంజర్గా మాత్రం మరోసారి వరుణే ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ చూసాం గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో అతను న్యూజిలాండ్ బ్యాట్స్మెన్తో ఒక ఆట ఆడుకున్నాడు. తన మిస్టరీ స్పిన్తో కంప్లీట్లీ న్యూజిలాండ్ యొక్క చేజ్ని స్పాయిల్ చేశాడు. సో క్లియర్లీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అయితే వరుణ్ చక్రవర్తిని పిక్ చేయలేకపోతున్నారు. దీంతో ఖచ్చితంగా మరోసారి అతనికి ఎగెనిస్ట్గా తడబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే 4వ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సెమీఫైనల్ మ్యాచ్లో వికెట్ తీయలేకపోవడం వల్ల అతను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మేలతను నాకౌట్ మ్యాచెస్లో ఎప్పుడు వికెట్ తీయలేదు, సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు అని చెప్పి తిడుతున్నారు. బట్ యాక్చువల్లీ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఎర్లీగా బౌలింగ్ తీసుకొచ్చారు. అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేసే టైప్ ఆఫ్ బౌలర్ కాదు. మిడిల్ ఓవర్స్లో ఎక్కువగా బాగా బౌలింగ్ చేస్తాడు, అది కూడా బాల్ బాగా ఓల్డ్ అయిన తర్వాత. సో నేను అడిగితే మన టీమిండియా కుల్దీప్ యాదవ్ని పక్కన పెడతారని చెప్పి అనుకోవట్లేదు. ఎందుకంటే అతను ఒక మ్యాచ్లో సరిగ్గా పెర్ఫామ్ చేయాలంత మాత్రాన్ని పక్కన పెట్టకూడదు. మెయిన్ అతనికి నాకౌట్ మ్యాచెస్లో మంచి రికార్డ్ లేదంటున్నారు. బట్ మన మెయిన్ బ్యాట్స్మెన్లో కూడా కొంతమందికి నాకౌట్ మ్యాచెస్లో మంచి రికార్డ్ లేదు, అందుకని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేస్తామా? సో ఎవరైతే ఆల్రెడీ ప్రూవెన్ స్టార్స్ అయ్యారో వాళ్ళని పక్కన పెట్టడం అంత సబబు కాదు. ఇప్పుడు సడన్లీ ఫైనల్ మ్యాచ్లో ఒక కొత్త ప్లేయర్ని తీసుకొస్తే ఆ కాంబినేషన్ చెడిపోతుంది. పైగా కుల్దీప్ యాదవ్ ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ఆడిన పిచ్ మీద 3 వికెట్లు తీశాడు. అది కూడా మన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు అతను 3 వికెట్లు తీశాడు. సో తెలిసి కుల్దీప్ యాదవ్ అయితే పక్కన పెట్టవలసిన అవసరం లేదు. మన వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తేనే బెటర్. పైగా రోహిత్ శర్మ ఇప్పుడు కూడా తన కాంబినేషన్తో టెంకర్ చేయాలని చూడడు. మరి న్యూజిలాండ్ టీంలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదంటే కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండర్స్కి బాగా వేస్తాడు. ఎందుకంటే అతని చైనా మ్యాన్ లెగ్ బ్రేక్ లెఫ్ట్ హ్యాండర్స్కి బయటికి వెళ్తుంది. అంటే ఒక ఆఫ్ స్పిన్నర్ వేస్తే ఎలా వెళ్తుందో సేమ్ అలానే వెళ్తుంది. పైగా అతనికి టామ్ లేథమ్ లాంటి బ్యాట్స్మెన్ మీద కూడా మంచి రికార్డు ఉంది. సో ఖచ్చితంగా మన టీమిండియా కాంబినేషన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయక్కర్లేదు. సేమ్ విన్నింగ్ కాంబినేషన్స్ వస్తే మన వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఫీల్డింగ్ని కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి. వచ్చిన క్యాచెస్ అన్నింటినీ బాగా పట్టుకుంటే చాలు, మన టీం పెర్ఫార్మెన్స్ ఇంకా టాప్ నచ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ మన టీమిండియాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తే కనుక మన వాళ్ళకి గెలిచే అవకాశాలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే న్యూజిలాండ్ టీం చేజింగ్లో అంత స్ట్రాంగ్ కాదని చెప్పి నా ఫీలింగ్. మెయిన్లీ వాళ్ళు కూడా మన టీమిండియా టైపే, అంటే చేజింగ్లో ఎక్కువ రిస్క్ తీసుకోరు. చాలా వరకు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు వికెట్స్ పడితే. అదే మీరు ఆస్ట్రేలియా లాంటి టీంని తీసుకుంటే వాళ్ళు అగ్రెసివ్గా ఆడతారు. వికెట్లు పడినా సరే లెక్క చేయకుండా కౌంటర్ అటాక్ చేస్తారు. దీనివల్ల ఆస్ట్రేలియా లాంటి టీంలు చేజింగ్లో బాగా పెర్ఫామ్ చేస్తాయి. వేరేజ్ న్యూజిలాండ్ టీం చేజింగ్లో ప్రెజర్ ఫీల్ అవుతుంది. వికెట్లు పడితే వాళ్ళు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆడతారు. అండ్ మన టీమిండియా ప్లేయర్స్ కూడా సేమ్ టు సేమ్ వికెట్లు పడిన తర్వాత డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తారు. సో న్యూజిలాండ్ టీం దగ్గర ఏదైనా వీక్నెస్ ఉందా అంటే అది ఇదే.
వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నప్పుడు బాగా బ్యాటింగ్ చేస్తారు, కానీ ప్రెజర్లోకి వెళ్తే మాత్రం వాళ్ళు తడబడిపోతారు. విరాజ్ మన టీమిండియాకి చూసుకుంటే అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో రాణించడానికి కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యా లాంటి క్లచ్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ కూడా చాలా బాగుంది. అతను కూడా ఒక క్లచ్ ప్లేయర్లా మారిపోయాడు మనకి. సో మన టీమిండియా కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 280 రన్స్ కొడితే ఖచ్చితంగా న్యూజిలాండ్ టీం మీద బేవచ్చమైన ఒత్తిడి పెట్టొచ్చు. అలా కాకుండా మన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేయవలసి వస్తే మాత్రం న్యూజిలాండ్ టీంని ఖచ్చితంగా 260 లోపే కట్టడి చేయాలి. అప్పుడే చేసి కొంతవరకు మన రీచ్లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ 260లో కూడా ఎర్లీ వికెట్స్ పడిపోతే అప్పుడు కూడా మన వాళ్ళకి కష్టమే. మీలా 2019 సెమీఫైనల్లో చూసాం, మన వాళ్ళు 230స్లో ఉన్న టార్గెట్ని కూడా చేసి చేయలేకపోయారు. సో బాగా హై ప్రెజర్ ఉండే మ్యాచ్ కాబట్టి ఏ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 275 కంటే ఎక్కువ రన్స్ కొడతారో వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన వాళ్ళ గేమ్ ప్లాన్తో పాటు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుందో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.